గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వ్లాగ్. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇవాళ లేవడం లేట్ అయింది, ఎందుకంటే నిన్న నైట్ వచ్చేసరికి 3 అయింది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోయి ఉంటే షార్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. మమ్మీ పొద్దుగాల నుంచి మొత్తుకుంటుంది లేరా లేరా అని చెప్పేసి. సో మనం ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయినాం, ఎందుకంటే మా మమ్మీ నా కోసం స్పెషల్ చేసిందంట. పోయి అదేంటో చూద్దాం రండి. ఇక డైరెక్ట్గా కిచెన్లోకి పోయి గంజి ఓపెన్ చేసి చూస్తే మటన్ కర్రీ విత్ బగారా రైస్. అబ్బా, ఆ ఫ్రాగ్రెన్స్కే సగం ఫిదా అయిపోయినా. ఇక నేను ఆగలేక అది ప్లేట్లో పెట్టుకొని వచ్చి కూర్చున్నా. సో దీన్ని తినడానికి నాది ఒక స్టైల్ ఉందన్నమాట. అదేంటిదంటే రైసు, దాని తర్వాత సూపు, దాంట్లో ఒక ముక్క పెట్టుకొని దాని మధ్యలో ఉల్లిపాయ పెట్టుకొని దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే. నాకైతే ఇట్లా తినడం మస్తు ఇష్టం. మీలో కూడా ఎవరికైనా ఇట్లా తినడం ఇష్టం అయితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో తినడం అయిపోయిన తర్వాత నాకు మస్తు నిద్ర వస్తుంది, కానీ మా సార్ అప్పుడే మెసేజ్ పెట్టిండు, ఒక టెస్ట్ ఉన్నదంట, ఆ టెస్ట్ రాయకపోతే మాత్రం రేపు కాలేజ్కి వచ్చిన తర్వాత ఫైన్ కట్టిపిస్తా అన్నారు. సో ఖచ్చితంగా టెస్ట్ రాయాలి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి టెస్ట్ అయితే లాగిన్ అయినా. టెస్ట్ డ్యూరేషన్ 1.5 hours ఉంది. ఇక మనం కూడా ఫాస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఇక టెస్ట్ అయిపోయేసరికి అయితే 4:30 అయింది. ఇక ఇప్పుడు పడుకుంటే లేవడం కష్టం అని చెప్పేసి అయితే పడుకోలేదు, కొంచెం అటు ఇటు తిరిగిన, ఎందుకంటే 5 o'clockకి బయలుదేరాలి, మూవీకి వెళ్తున్నాం కదా. సో ఇక మా అమ్మని అయితే చపాతీలు వేసి ఇచ్చింది, అది తినేసరికి 5 అయింది. 5 అయిన తర్వాత మా అమ్మకు బాయ్ చెప్పేసి మూవీకి అయితే బయలుదేరినాం. మా ఇంటి నుండి థియేటర్కి అయితే దగ్గర 1 kilometer కంటే ఎక్కువనే ఉంటుంది, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయినాం, ఎందుకంటే మా బండిలో టైర్లో గాలేదు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్న మూవీ గురించి, ఎందుకంటే ఆ ట్రైలర్ చూసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు చూద్దామని అయితే నేను వెయిట్ చేస్తున్నా. మా అన్నని అడిగిన, అన్నయ్య నీకు మూవీ ఎట్లుంటుంది అనిపిస్తుంది అని అడిగితే మా అన్న నాకు పెద్ద షాక్ ఇచ్చిండు. ఏంటిదంటే మా అన్న ఆల్రెడీ మూవీ చూసేసిండంట, ఇది సెకండ్ టైం అంట. మూవీ నచ్చింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం బుక్ చేసిండ్రా అంటుండు. మా అన్నను ఎట్లుందని, ఆ మూవీ ఎట్లున్నది అని అడిగితే అస్సలు చెప్పట్లేదు, నువ్వు డైరెక్ట్గా మొత్తం థియేటర్లోనే చూడు, నన్ను ఏం అడగకన్నాడు. ఇక నేను కూడా మూసుకొని ఇద్దరం కలిసి థియేటర్కి అయితే వెళ్ళిపోయినాం. సో ఫైనల్గా థియేటర్కి అయితే వచ్చేసినాం. థియేటర్లో జనం కూడా బాగానే మంది ఉన్నారు. మళ్ళీ ఇవాళ సండే కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. అండ్ థియేటర్ కూడా బాగా చేయించారు, ప్రతి ఒక్కటి అన్ని కొత్తగా చేయించినట్టు అనిపిస్తుంది. యాంబియన్స్ కూడా బాగుంది. ఇక మేము టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సెల్ఫీల కార్యక్రమం అయితే అందరు మొదలు పెట్టేసారు. తెలుసుగా మీ అందరికీ సెల్ఫీలు, స్నాప్లు, వాట్సాప్ స్టేటస్లు ఖచ్చితంగా పెడతారని. ఇక మనం ఒక్కుంటామో మనం కూడా ఒక సెల్ఫీ దిగిన తర్వాత లోపల థియేటర్కి అయితే వెళ్ళిపోయినాం. థియేటర్ పోయినాక మా సీట్ల మీద చూసుకొని డైరెక్ట్ పోయి కూర్చున్నాం. మూవీ అయితే ఇంకా స్టార్ట్ కావట్లేదు, వాడు యాడ్ల మీద యాడ్లు ఎత్తాడని మూవీ అయితే వేయట్లేదు. నేనేమో మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా, ఇంకా స్టార్ట్ అవుతానే అన్న టెన్షన్ ఒకటి. సో ఫైనల్గా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ టైటిల్ కార్డ్స్, ఆ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. నీల్మోహన్ అయితే పెద్దనే ప్లాన్ చేసిండు అనిపిస్తుంది. సో మూవీ మొత్తం అయిపోయిన తర్వాత జెన్యూన్ రివ్యూ ఖచ్చితంగా ఇస్తా, స్టే ట్యూన్డ్. నిన్న నైట్ మూవీ నుంచి వచ్చి డైరెక్ట్ పడుకున్నా, బాగా అలసిపోయినా. మూవీ గురించి చెప్పాలంటే మాత్రం అసలు వైలెన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది, నాకు మస్తు నచ్చింది. అండ్ మ్యూజిక్ అసలు పాటలు ఒకటే పాట ఉన్నది, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. నేను మామ నీ దండం పెట్టాలి, నిజంగా అందరు ఆకలితో ఉన్న వాళ్ళకి బిర్యానీ పెట్టినట్టు అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు నాకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100% ఎక్కువ ఇచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటుండే, ఎందుకంటే నిర్మాణ గురించి తెలిసిందే కదా. అండ్ దానికంటే 100% ఎక్కువ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్వశ్చన్ మార్క్స్ తో నిడిచిపెట్టాడు, సెకండ్ హాఫ్ మెల్లమెల్ల క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చుకుంటా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టేసి వెళ్ళిపోతాడు. అది మొత్తం సెకండ్ పార్ట్ లో తెలుస్తారని చెప్పేసి అన్నారు. సో నాకు మూవీ మాత్రం బాగా అంటే బాగా నచ్చింది. ఇంకా 2-3 సార్లు వేసినా కూడా తప్పలేదు, ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. అండ్ సెకండ్ పార్ట్ కోసం మాత్రం ఈగర్లీ వెయిట్ చేస్తాను నేను. ఎవరెవరైతే చూడలేదో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి అయితే చూసేయండి. అసలు బీజిఎం కొట్టిండ్రా నాయన, బాబా గూస్ బంప్స్ అంతే. మూవీ అయితే బాగుంది. నా రేటింగ్ అయితే 4 ఇస్తున్నా, నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మళ్ళీ మిస్ అయిందా, థియేటర్లో మిస్ అయినా అని తర్వాత అయితే బాధపడకండి. సో గైస్, ఇదైతే నా రివ్యూ నచ్చితే అండ్ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. సో గాయస్, వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.